ఆర్సీబీ ఐపీఎల్లో ఎన్ని టీమ్స్ ఉన్నా సరే తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కోట్లాది మంది ఫ్యాన్స్ గుండెల్లో ఎవ్వరూ చెరపలేని ఒక కోటని ఈ ఫ్రాంచైజ్ నిర్మించుకుంటూ వచ్చింది. ఆర్సీబీ అనేది ఒక టీం కాదు, చాలా మంది ఫ్యాన్స్కి అది ఒక ఎమోషన్. ఆర్సీబీ మ్యాచ్ ఉందంటే చాలు వేలాది మంది రెడ్ జెర్సీలు వేసుకుని స్టేడియంలో కూర్చుని కేరింతలు కొడుతుంటే కోట్లాది మంది ఇళ్లల్లో టీవీల ముందు, మొబైల్ ఫోన్స్ ముందు వాళ్ళ టైం మొత్తాన్ని గడిపేస్తారు. అది ఒక పండగ వాతావరణం. ఐపీఎల్లో ఆర్సీబీ గురించి సింపుల్గా చెప్పాలంటే, ఆ రోజు ఆర్సీబీ మ్యాచ్ ఉంటే ఎయిదర్ ఆర్సీబీ ప్లేయర్ కావచ్చు, లేదంటే అవతల టీం ప్లేయర్ కావచ్చు, ఒక 50-70 రన్స్ కొడితే చాలు వాళ్ళు ఇండియాలో సెలబ్రిటీ అయిపోవచ్చు. అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, అంతమంది ఒకేసారి అతన్ని చూస్తారు. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఆర్సీబీ మ్యాచ్ అంటే చాలు టీఆర్పీ రేటింగ్స్ జయ్యని లెగుస్తాయి. అయితే మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకోబోయేది అసలు ఐపీఎల్లో ఆర్సీబీ ఇంత పెద్ద బ్రాండ్గా ఎలా ఎదిగింది, దీంట్లో విరాట్ కోహ్లీ యొక్క భాగం ఎంత, ఒకవేళ విరాట్ కోహ్లీ కనుక ఐపీఎల్కి రిటైర్మెంట్ ప్రకటిస్తే ఆ లెగసీని కంటిన్యూ చేసేవారు ఎవరు, అసలు ఆర్సీబీ పరిస్థితి ఏంటి, ఇలా చాలా విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో ఎవరు స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అండ్ అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇక నెంబర్ 1, ఆర్సీబీ ఇంత పెద్ద బ్రాండ్గా ఎలా ఎదిగింది. మనం ఒక్కసారి ఇన్స్టాగ్రామ్ యొక్క ఫాలోవర్స్ని చూస్తే ఐపీఎల్లో ఉన్న అన్ని టీమ్స్లో కంటే ఆర్సీబీకి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. రీసెంట్గానే ఈ ఫాలోవర్స్ పెరిగారనుకోండి కప్పు కొట్టిన తర్వాత. ఇంతకుముందు అయితే చెన్నై సూపర్ కింగ్స్, ముంబై టాప్లో ఉండేవారు. ప్రస్తుతానికైతే చెన్నై సూపర్ కింగ్స్కి 21.3 మిలియన్ ఫాలోవర్స్ ఉంటే ఆర్సీబీకి 21.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఇంత పెద్ద బ్రాండ్ని, ఇంతమంది ఫాలోవర్స్ని గెయిన్ చేయడానికి గల కారణం కోహ్లీ ఒక్కడేనా? కాదు, మీరు వింటుంది నిజమే. కోహ్లీ ఒక్కడు మాత్రమే కాదు. ఆర్సీబీ ఇంత పెద్ద బ్రాండ్గా ఎదగడానికి గల కారణం అప్పటి ఓనర్ అయిన విజయ్ మాల్యా. అది 2007, అంటే ఇంకా ఐపీఎల్ స్టార్ట్ అవ్వలేదు. అయితే అప్పటికే విజయ్ మాల్యా ఏ బిజినెస్ పెట్టినా మంచి రేంజ్లో సక్సెస్ అవుతూ ఉండేది. తన బ్రాండ్ అయిన రాయల్ ఛాలెంజర్స్ని ఈ టీంకి పేరుగా పెడదాం అనుకున్నారు. కానీ అప్పట్లో ఒక ఆల్కహాలిక్ బ్రాండ్ని ఐపీఎల్ టీంకి పేరు పెట్టడం ఏంటని చాలా కాంట్రవర్సీస్ని ఎదుర్కొన్నారు. కానీ వాటన్నింటిని ఎదిరించుకుంటూ ఐపీఎల్కి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అని చెప్పి కర్ణాటక టీంకి పేరు పెట్టారు. అయితే ఈ బ్రాండ్ ప్రమోషన్కి విజయ్ మాల్యా చాలా మంచి మంచి టాక్టిక్స్ని వాడారు. అప్పట్లో ఉన్న దీపికా పదుకునే, కత్రీనా కైఫ్ ఇలా సెలబ్రిటీస్ని ఆర్సీబీ మ్యాచ్ జరిగేటప్పుడు అక్కడికి తీసుకొచ్చి జనాల్ని ఆకర్షించేవారు. అండ్ అలాగే లోకల్గా ఉన్న కర్ణాటక సెలబ్రిటీస్ కూడా ఆర్సీబీ మ్యాచ్ జరిగితే అక్కడికి వచ్చి సందడి చేసేవారు. ఇలా లోకల్ ఆడియన్స్ని గ్యాదర్ చేయగలిగారు. అయితే ఏ టీంకైనా సరే 3 రకాల ఆడియన్స్ ఉంటారు. లోకల్ ఆడియన్స్, ఇండియా వైడ్గా ఉన్న ఆడియన్స్, ఇంటర్నేషనల్గా ఉన్న ఆడియన్స్. విజయ్ మాల్యా లోకల్గా ఉన్న ఆడియన్స్ని సెలబ్రిటీస్ ద్వారా గ్యాదర్ చేయగలిగాడు. కానీ ఇండియా వైడ్గా ఉన్న ఆడియన్స్ని ఇప్పుడు గ్యాదర్ చేయాలి. అయితే ఈ టైంలోనే కోహ్లీ ప్లేస్లోకి వచ్చాడు. కోహ్లీ ఐపీఎల్ స్టార్ట్ అయిన ఇయర్లోనే ఇండియన్ టీంలో ప్లేస్ సంపాదించగలిగాడు. అక్కడి నుంచి కోహ్లీ మెట్టుగా ఎదుక్కుంటూ వచ్చాడు. ఇక 2011 నుంచి 2016 వరకు కోహ్లీ తన పీక్ ప్రైమ్ టైంని యూజ్ చేసుకోగలిగాడు. 2011 వరల్డ్ కప్ తర్వాత సీనియర్ ప్లేయర్స్ ఇండియన్ టీం నుంచి ఒక్కొక్కరుగా బయటకు వెళ్ళిపోవడం, ఆ ప్లేస్ని కోహ్లీ రీప్లేస్ చేయడం, తన బ్యాటింగ్తో చాలామంది జనాల్ని గ్యాదర్ చేయగలిగాడు. చాలామంది ఫ్యాన్స్ని సంపాదించుకోగలిగాడు. ఆ ఫ్యాన్స్నే ఆర్సీబీకి చాలా రోజుల పాటు కోహ్లీ ఆడుతూ ఉండడం, ఆ ఫ్యాన్స్ ఆర్సీబీకి కూడా సపోర్ట్ చేస్తూ ఉండడం, ఇలా చాలా రోజుల పాటు గడిచింది. అయితే 2016 ఆ టైం వచ్చేసరికి కోహ్లీ పీక్ ప్రైమ్ టైంలో ఉన్నాడు. కోహ్లీ 2016లో ఆడిన ఆట ఎప్పటికీ మర్చిపోలేం. కేవలం ఒక్క సీజన్లోనే 973 రన్లు కొట్టడం అంటే నార్మల్ విషయం కాదు. అప్పటికే కోహ్లీని ఆదరిస్తున్న చాలామంది ఫ్యాన్స్ ఆర్సీబీని కూడా ఇష్టపడుతూ వచ్చారు. ఇలా ఇండియా వైడ్గా ఉన్న చాలామంది ఫ్యాన్స్ని కోహ్లీ ఆర్సీబీ వైపు మళ్లించాడు. ఇక నెక్స్ట్ పాయింట్, లాస్ట్ ఇయర్ కాకుండా ఆర్సీబీ 17 సంవత్సరాలుగా కప్పు కొట్టకపోయినా జనాలు ఎందుకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు? ఆర్సీబీ చాలా సంవత్సరాలుగా స్టార్ ప్లేయర్స్ మీదే దృష్టి పెట్టుకుంటూ వచ్చింది. బౌలింగ్ ఎలా పోయినా సరే బ్యాటింగ్ మీదే ఎక్కువగా దృష్టి పెట్టేది. బ్రెండన్ మెక్కలం, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్ ఇలా స్టార్ ప్లేయర్స్ మీదే దృష్టి పెట్టి బ్యాటింగ్ మీదే దృష్టి పెట్టేది. వాళ్ళు కొట్టే ప్రతి 4-6 జనాలు ఎంటర్టైన్ అవుతూ వచ్చారు. మ్యాచ్ ఓడిపోయినా సరే జనాలు ఎంటర్టైన్ అవ్వడం వల్ల టీంకి సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇక తర్వాత పాయింట్, ఆర్సీబీని ఎమోషన్గా మార్చుకోవడం. ఇక్కడే సోషల్ మీడియా ఎఫెక్ట్ కూడా వస్తుంది. అదేంటంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత రోజు ఉదయమే ఆ రోజు మ్యాచ్లో జరిగిన మంచి మంచి ఫ్యాన్ మూమెంట్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో వస్తూ ఉండేవి. సో ఫ్యాన్స్ దానికి కనెక్ట్ అవుతూ ఉండేవారు. మ్యాచ్ ఓడిపోయినా సరే పోరాడి ఓడిపోయిన దానికి ఎంతో కొంత వాల్యూ ఉంటుందని జనాలు నమ్ముతూ వచ్చారు. అండ్ ఇక్కడే మీమ్ పేజెస్ కూడా చాలా ఉపయోగపడ్డాయని చెప్పాలి. దీంతోపాటు అపోజిట్ టీంలో ఉన్న చాలామంది ఆర్సీబీని ట్రోల్ చేయడం, ఆ ట్రోలింగ్ని చాలా రోజుల పాటు అణిచిపెట్టుకుంటూ రావడం, ఎమోషన్గా మార్చుకున్న ఫ్యాన్స్ ఏదో ఒక రోజు కప్పు కొట్టినప్పుడు మేము చూపిస్తామంటూ వాళ్ళ ఎమోషన్ని లోపడే అణిచిపెట్టుకుంటూ ఉండడం, ఇలా చాలా జరిగాయి.
ఓవరాల్గా చెప్పాలంటే ఆర్సీబీ ఇంత పెద్ద బ్రాండ్గా ఎదగడానికి గల కారణం విరాట్ కోహ్లీ 60% అయితే మిగిలిన 40%లో విజయ్ మల్య ఒక 20%. అండ్ అలాగే ఈ టీంలో ఉన్న ఒకప్పటి స్టార్ ప్లేయర్స్ అయిన క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, రాహుల్ ద్రావిడ్, యువరాజ్ సింగ్ ఇలాంటి వాళ్ళు చాలామంది హెల్ప్ అవుతూ వచ్చారు. ఇక మనం ఈ వీడియో యొక్క మెయిన్ టాపిక్, ఒకవేళ విరాట్ కోహ్లీ కనుక ఐపీఎల్కి రిటైర్మెంట్ ప్రకటిస్తే ఏంటి పరిస్థితి, ఆ లెగసీని కంటిన్యూ చేసే ఆ లెజెండ్ ఎవరు? మనం అనుకోవచ్చు ఇంతమంది ఆర్సీబీ ఫ్యాన్స్ ఉన్నారు, ఎంతో కొంత ఆర్సీబీకి సపోర్ట్ చేస్తూనే ఉంటారు అని అనుకోవచ్చు. కానీ ఇండియా వైడ్గా దాదాపుగా ఇప్పుడు ఆర్సీబీ ఫ్యాన్స్గా ఉన్న 60-70% అందరూ కూడా కోహ్లీ ఫ్యాన్సే. తను సంపాదించిన ఎంతమంది ఫ్యాన్స్ను కూడా ఆర్సీబీ ఫ్యాన్స్గా కన్వర్ట్ చేయగలిగాడు. కానీ నెక్స్ట్ ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ ఒక సూపర్ మ్యాజికల్ లైట్లా విరాట్ కోహ్లీలా వెలుగుతారా అంటే చెప్పలేం. అది కూడా ఎలాంటి ప్లేయర్ కావాలంటే ముంబై ఇండియన్స్కి సచిన్ రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత రోహిత్ శర్మ ఎలాగైతే టీం బాధ్యతల్ని తన భుజాల మీద వేసుకుని మోసాడో, చాలా కప్స్ని గెలిపించాడో అలాంటి ప్లేయర్ కావాలి. అది కూడా టీమిండియాలో ప్లేస్ ఉంటూ టీమిండియాలో తన స్థానాన్ని పదిలం చేసుకుంటూ చాలా రన్స్ రప్పిస్తూ ఒకవైపున ఆర్సీబీకి కూడా కప్పులు గెలిపించాలి. అలాంటి ప్లేయర్ కావాలి. నేను ఎందుకు టీమిండియాలో ప్లేస్ సంపాదించాలంటున్నానంటే, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చి ఐపీఎల్లో కప్పులు గెలిపిస్తాం అంటే ఇంతమంది ఫ్యాన్స్ గుండెల్లో ఒక ఆలోచన వస్తుంది, కోహ్లీ ఉండేటప్పుడే బాగుండేది కదా అని. మనం మాట్లాడుకున్నది ఫ్యూచరే కావచ్చు, కానీ అలాంటి ఒక ప్లేయర్ ఎవరున్నారు? ఈ విషయం వచ్చిన ప్రతిసారి కూడా ఆర్సీబీకి ఆ సూపర్ మ్యాజికల్ లైట్లా మిగలగలిగేది, ఆర్సీబీకి ఆ వెలుగులను అందించేది ఫ్యూచర్లో రజాత్ పడిదారే అని చెప్పి చాలామంది అనుకుంటాం. కానీ అలా జరిగితే మంచిదే. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫ్యాన్ బేస్ని అదే విధంగా నిలుపుకుంటూ ఆర్సీబీకి కప్పులు అందించాలి. ఫ్యాన్ బేస్ని అదే విధంగా నిలపాలంటే టీమిండియాలో ప్లేస్ సంపాదించాలి. టీమిండియాలో ప్లేస్ సంపాదించడం అంటే అంత ఈజీ కాదు. టీమిండియాలో ప్లేస్ సంపాదించినా సరే కంటిన్యూగా తన స్థానాన్ని నిలుపుకోవాలి, రన్స్ కొడుతూ ఉండాలి, ఒకవైపున ఆర్సీబీకి కూడా సేవలు అందించాలి. మరి ఇవన్నీ రజాత్ పడిదార్ చేయగలడా అంటే 99.99% చేయగలడు. కానీ మిగిలిన 0.001% మాత్రం చెప్పలేం. మనం చాలాసార్లు ఫ్యూచర్ సూపర్ స్టార్స్ అనుకున్న చాలామంది లైమ్ లైట్లోకి వెళ్ళిపోయారు. ఎలాగైతే మనీష్ పాండే ఫేడ్ అయిపోయాడో అదే విధంగా ఇలా చాలామంది ఉన్నారు. ప్రస్తుతానికైతే సిఎస్కే ఇదే ఫేస్లో ఉంది. ధోని కెప్టెన్సీ వదిలేసిన తర్వాత సిఎస్కేకి జడేజాను కెప్టెన్గా చేశారు. ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్ అన్నారు, ఇప్పుడు సంజు అంటున్నారు. ఇలా చాలామందిని మారుస్తూ వచ్చారు. సంజు అనే సరే ఆ లెగసీని కంటిన్యూ చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ ఆర్సీబీకి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంకా టైం ఉంది. 2027 వరల్డ్ కప్ తర్వాత ఎలాగో వన్డేస్ కూడా కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించవచ్చు. ఆ తర్వాత 3 to 5 years ఎలాగో విరాట్ ఫిట్గా ఉంటాడు కాబట్టి ఐపీఎల్ కూడా ఆడుతాడు. ఈలోపు కోహ్లీ పోగు చేసిన ఇంతమంది ఫ్యాన్స్ని, తను నిర్మించిన ఆ కోటని పాలించడానికి ఒక రాజు కావాలి. ఆ రాజు ఎవరవుతారన్నది మీరేమనుకుంటున్నారన్నది కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఎవరనుకుంటున్నారు? వెంకటేష్ అయ్యరా, రజాత్ పడిదారా, దేవదత్ పడికల ఇలా చాలామంది ఉన్నారు. నెక్స్ట్ మెగా ఆప్షన్లో కూడా చాలామంది తీసుకుంటారు. ఒకవేళ మెగా ఆప్షన్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిన ఇండియన్ ప్లేయర్స్ అయిన హార్దిక్ పాండ్యాని కానీ, రిషబ్ పంత్ని కానీ, కేఎల్ రాహుల్ కానీ వీళ్ళలో ఎవరిని తీసుకున్నా సరే మెగా ఆప్షన్ కాబట్టి టూ ఎక్స్పెన్సివ్ ప్రైస్ ఉంటుంది. అంత రేటు పెట్టి తీసుకున్న తర్వాత టీంలో పెర్ఫామ్ చేయకపోతే అంత డబ్బులు పెట్టి వాళ్ళని మెయింటైన్ చేస్తూ రావడం చాలా కష్టం. ఎలాగైతే ఇప్పుడు ఎల్ఎస్జీ ఆల్రెడీ కేఎల్ రాహుల్ని లేదంటే రిషబ్ పంత్ని తీసుకుని ఇబ్బంది పడుతూ మళ్ళీ కెప్టెన్స్ని మారుస్తూ వస్తుందో సేమ్ అదేవిధంగా ఆర్సీబీకి కూడా రావచ్చు. సో నా పాయింట్ ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్న ప్లేయర్స్నే లేదంటే ఈ 5-6 yearsలో ఎవరొకరిని ఒక జమ్ ప్లేయర్లా తయారు చేసి టీమిండియాకి పంపించి అక్కడ పెర్ఫామ్ చేసేటట్టుగా ఉండాలి. ఎలాగైతే ముంబై ఇండియన్స్ తమ ఫ్యూచర్ కోసం హార్దిక్ పాండ్యాని కావచ్చు, ఇషాంత్ కిషన్ కావచ్చు, సూర్యకుమార్ యాదవ్ కావచ్చు, లేదంటే బుమ్రాన్ కావచ్చు ఇలా తయారు చేసుకుంటూ ఫ్యూచర్ కోసం వస్తుందో సేమ్ అదే విధంగా ఆర్సీబీ కూడా చెయ్యాలి. అప్పుడు ఆర్సీబీ బ్లడ్ ఎక్కడున్నా సరే ఫ్యాన్స్ అందరూ ఆదరిస్తారు, ఫ్యాన్స్ చెదిరిపోకుండా ఉంటారు. సో ఇది గైస్ ఇవాళ వీడియో. హోప్ఫుల్లీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఎంటైర్ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ బాక్స్లో రాయండి. అండ్ అలాగే ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఉన్నా సరే మా నాలెడ్జ్ వచ్చి అనిపిస్తే ఒక్క లైక్ ఇచ్చేసి ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. బై బై. హ్యావ్ ఎ గుడ్ డే.